హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీస్ నెల్లూరు కిచెన్. నేను మీ అర్చన. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలాని డాబా స్టైల్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, 1 స్టార్ పువ్వు, 1/2 స్పూన్ సోంపు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక 10 జీడిపప్పు, 2 పెద్ద ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే బాగా పండిన టమాటాలని కూడా కట్ చేసి వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి టమాటాలు బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల దాకా తీయటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేస్తే మనకి కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కూరకి మెయిన్ ఈ మసాలానే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ని బాగా కరగనివ్వండి. బటర్ కరిగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. 250 గ్రాముల పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ పన్నీర్ని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల పన్నీర్కి మసాలాలు బాగా పడతాయి. ఇందులో 1.5 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి 1/2 కప్పు ఎక్స్ట్రా పోసినా పర్లేదు. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఒక తెల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక తెల్లు రాగానే మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకేమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 స్పూన్ దాకా కసూరి మేతిని బాగా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బటర్ కూడా వేసుకోండి. బటర్ వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం రోటీ, నాన్, పుల్కా, చపాతీ ఎందులో తిన్నా సరే టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.